ఇవాళ డిసెంబర్ 25 అంటే ఇవాళ క్రిస్మస్. సో అందరికీ ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి మెరీ క్రిస్మస్. లాస్ట్ ఇయర్ నేను కల్వరీ చర్చ్కి చాలా అంటే ఏముందా కల్వరీ చర్చ్, ఇంత పెద్ద కల్వరీ చర్చ్ అనుకొని వెళ్ళాం కదా. నేను లాస్ట్ ఇయర్ వీడియో మీకు గుర్తుందా, పెడతాను ఒకసారి తమ్నైల్. అబ్సల్యూట్లీ నేను ఇంప్రెస్ అయిపోయాను. అక్కడ నీట్నెస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, మెథాడికల్గా వాళ్ళు కండక్ట్ చేసే విధానం, ఆ తర్వాత ఆ ఫౌండరు ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ లేకుండా నాన్ కాంట్రవర్షియల్ పాత్లో ఎంతోమందిని మోటివేట్ చేసి లక్షల మందిని అని లాస్ట్ ఇయర్ అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను అని నాకు సడన్గా మర్చిపోయాను. నాకు నిన్న ఈవినింగ్ గుర్తొచ్చింది. వెంటనే హుటాహుటిన హైదరాబాద్ వచ్చేసాను. ఒకే ఒక రోజు ఓన్లీ కాల్వరీ చర్చ్. నేను లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాను కదా, మళ్ళీ వెళ్దామని. మీరు ఆల్రెడీ నాకు కామాఖ్య వీడియో చూశారు. ఇంకా చాలా పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం. ఆ వీడియోస్ లేట్గా పెడతాను. కానీ కాల్వరీ చర్చ్కి వెళ్దామని తలంపు వచ్చింది, వచ్చేసాను. ఇవాళ ఎలాగైనా సతీష్ కుమార్ గారిని కలుద్దామని ఉద్దేశం ఉంది. కలగలనా లేదా అన్నది మన ప్రయత్నం మనం చేయడమే. ఇవాళ 1,00,000 నుంచి 3,00,000 మంది కల్వరీ చర్చ్కి వస్తారంట. ఒక్క రోజులో 3 లక్షలు ఒక ఆర్గనైజేషన్లో అంత సీమ్లెస్గా చేస్తారు కదా. సో అందుకని చాలా క్యూరియస్గా ఉంది. ఇప్పుడు మనం ఊబర్ని పిలిచేసాను. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం కల్వరీ చర్చ్, కల్వరీ గుడి, కల్వరీ టెంపుల్ అంటారు. సో కల్వరీ గుడికి వెళ్ళిపోదాం. ఇది హఫీజ్పేటలో ఉంది. వెళ్ళాక అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఆయన కలగలనా లేదా చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. సర్వీస్ అంతా అయిపోయాక డిఎల్ఎఫ్లో ఒక కొత్త ఫుడ్ ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటుంటే ఇదిగోండి ఎదురుగా చాప్స్టిక్స్ అండ్ జస్ట్ బిర్యానీ కనిపించింది. నా రివ్యూ ఆఫ్ దిస్ జస్ట్ బిర్యానీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అసలు బిర్యానీ ఎలా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని. సో నా ఛానల్ చూస్తున్న అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇవాళ డిసెంబర్ 25, 2025. సో 25/12/2025. నేను లాస్ట్ ఇయర్ కల్వరీ చర్చ్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ కల్వరీ చర్చ్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అందుకని నేను అనుకున్నా ఎలాగైనా మళ్ళీ రావాలి అని. సో సంకల్పం బాగుంటే డెఫినెట్గా రాగలం కదా. సో ఇవాళ నేను యాక్చువల్లీ తిరుపతిలో ఉన్నా. తిరుపతి నుంచి కేవలం ఈ చర్చ్ సర్వీస్ కోసం ఆల్ ది వే హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ రేపు నేను కేరళ వెళ్ళిపోతున్నాను. సో చెప్పాను కదా, రోజుకు ఒక ఊర్లో ఉంటున్నా. మళ్ళీ కాల్వరీ చర్చ్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడే మాట్లాడాను ఆ సెకండ్ ఇన్ఛార్జ్ జయరాజ్ గారని, ఆయన అడ్మినిస్ట్రేషన్ హెడ్. ఆయన నన్ను చూసి వెంటనే రికగ్నైజ్ చేసి పరిచయం చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం ఇక్కడ చర్చ్ మెంబర్షిప్ 4,44,000, 4,44,000 కేవలం హైదరాబాద్లో ఈ పెద్ద 14 ఎకరాల చర్చ్. అది మొత్తం స్టేట్లు అంటే ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి 10 లక్షలు దాటి ఒక చర్చ్కి 10 లక్షల మెంబర్షిప్ అంటే చిన్న విషయం కాదు. 10 లక్షల మంది ఆయన మెసేజ్ గురించి నమ్ముకొని ఆయన గురించి ఎదురు చూస్తున్నా అంటే చాలా ఇంప్రెసివ్. సో నేను ఇవాళ సతీష్ గారిని కలడానికి ట్రై చేస్తాను. అవుతుందో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను మళ్ళీ వస్తాను కల్వరీ చర్చ్ కానీ మళ్ళీ వచ్చేసాను. సో మనం ఒకసారి తలంపు అనుకున్నానంటే 600 చేస్తాం కాబట్టి. సో ఎంత ఇంప్రెసివ్ ఈ చర్చ్ అదంతా ఇప్పుడు వీడియోస్లోనే మీకు చూపిస్తాను. అంటే ఎంత అమేజింగ్ అని అది గైస్. ఇదిగోండి కారు మొత్తం ఒక ఇంచుమించుగా 1 కిలోమీటర్ బయటే ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది. సో ఇక్కడ కార్ ఆపేశారు ఊబరు. ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నా. చూడండి క్రౌడ్స్ ఎలాగ ఏ విధంగా ఉన్నారంటే లాస్ట్ టైం చూశాను కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయగలిగాను. మొత్తం జామ్ ప్యాక్డ్. సో కారు దిగిపోయి నడుచుకొని వెళ్తున్నా ఇక్కడి నుంచి. ఒకసారి జనసంద్రం అంటారు కదా, ఆ లెవెల్లోని అసలు చూడండి. నిజంగా నేను చిన్నప్పటి నుంచి చాలా ఉద్యోగ సభలు ఇవన్నీ చూశాను. గ్రౌండ్స్ ఎలా నిండిపోతాయో. కానీ ఒక చర్చ్ ఈవెంట్కి చూసారా క్రౌడ్స్. సో ఇవాళ పొద్దున్న నుంచి సర్వీసులు అవుతున్నాయి. లాస్ట్ సర్వీస్ అయిపోయాక ఇది ఎంట్రన్స్ దగ్గర క్రౌడ్స్ చూడండి. అంటే ఎవరో సెక్యూరిటీ కార్డన్స్ అవేమి లేకపోయినా కూడా ఎంత ఆర్గనైజ్డ్గా అందరూ బయటకు వెళ్తున్నారు. ఇంత జనాలు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ వాటర్ ఫాల్ లాగా ఇక్కడ ఉంది కదా. సో ఇది కల్వరీ చర్చ్ రోడ్డు.
దాని మెయిన్ ఎంట్రన్స్ మాట. ఒకసారి లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. ఆ లోపల ఆఫీస్లో కూడా చూసి వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎలా బిల్డ్ చేశారు చర్చ్, ఎలా మెయింటైన్ చేస్తారు, నా ఫీడ్బ్యాక్ అయితే మీకు డెఫినెట్గా ఇస్తాను. ఏమండి, పీస్ బీ అండ్ యూ అని ఉంది. సో చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తం 6 to 9 సర్వీస్ అయిందంట. కొంచెం లేట్గా వచ్చాం కానీ గుడ్ టు సీ సో మెనీ పీపుల్. సో ఇది మెయిన్ చర్చ్, ఇదిగోండి కల్వరీ టెంపుల్. ఒక పార్ట్ ఆఫ్ మై మైండ్ అనుకుంది ఇంత దూరం మళ్ళీ 1 డే కోసం హైదరాబాద్ అలా ఈ చర్చ్ చూడడానికి, కానీ ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది నిజంగా గుడ్ డెసిషన్ అని. ఇంతమంది క్రౌడ్స్ని ఇంత బ్రైట్గా ఈ మొత్తం ఫసాడ్ని చూస్తేక చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఏం రాస్తుందంటే షలోమ్, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము అని. సో షలోమ్ అంటే బేసిక్గా పీస్ అని అర్థం అన్నమాట. సో షలోమ్ అలైకేమ్ అంటారు హీబ్రూలో. సో షలోమ్ అలైకేమే సలాం అలైకుమ్ అయిపోయింది ఇస్లాంలో. సో రెండు ఒకటే ఆరిజిన్, షలోమ్ అలైకేమ్, సలాం అలైకుమ్. సో షలోమ్ అంటే పీస్ అన్నమాట. చాలామంది ఏదేదో చెప్తారు త్యాగం, సాక్రిఫైస్ అని, కానీ షలోమ్ ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే పీస్ అని. సో చాలామంది లాస్ట్ టైం కూడా నాకు చెప్పారు షలోమ్ అంటే సమాధానం కలుగును గాక అని. సో ఇది చిన్న నానుడి, నేను హీబ్రూ ట్రాన్స్లేషన్ చెప్తున్నా. షలోమ్ అంటే పీస్ అనమాట. సో అది మెయిన్ ఆఫీస్, ఇది మెయిన్ హాలా. సో అదిగోండి, లాస్ట్ టైం నేను కవర్ చేయలేదు, కాల్వరీ చర్చ్ ప్రొటెస్టెంట్ చర్చ్. సో బేసిక్గా క్యాథలిక్ చర్చ్లో మాస్ అంటారు కదా, ఇక్కడేమో సర్వీస్ అంటారు. సో క్యాథలిక్స్ ఏంటంటే మేరీని కానీ లేకపోతే జీసస్ స్టాచ్యూని కానీ పెట్టుకొని ప్రేయర్ చేస్తారు. తర్వాత వాళ్ళు సాక్రమెంట్ అంటారు అనుకుంటా, అది కూడా ఇస్తారు. సో ఇది ప్రొటెస్టెంట్ చర్చ్ కాబట్టి ఓన్లీ క్రాస్ ఉంటుంది, ఇంకేముండదు. ఇదిగోండి, ఇది పెద్ద హాలా, ఇదే మెయిన్ హాలా. ఇవ్వండి పెద్ద హాల్లోకి వచ్చాం, ఇప్పుడే అయిపోయింది కాబట్టి సర్వీసు. చూద్దాం అంత పెద్ద హాల్ చూడండి, 4 వైపులా మొత్తం ఫుల్. 42 రోజులు కట్టారు, 52 రోజులు. ఓకే, ఈ హాల్ కెపాసిటీ ఎంత? 20,000. ఓకే, ఈ ఒక్క హాల్ 20,000 మంది. చదవండి, కల్వరీ చర్చ్లో మెయిన్ పల్పిట్ ఇది. అక్కడ పైన పల్పిట్ కిందకి వస్తుంది, మీదకి వస్తుంది, అక్కడి నుంచి అడ్రస్ చేస్తారు ఆయన. ఒక్క ఈ హాల్ ఆయన చెప్పారు కదా 52 డేస్లోని, ఎంత పెద్ద చూడండి, 20-25 వేలు కెపాసిటీ అంట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ హాల్ అంతా మూసేసారు, అసలు ఎంట్రన్సే క్లోజ్ ఉంది. ఆ పక్కన వేరే అసోసియేటెడ్ హాల్స్, ఓవర్ఫ్లో హాల్స్ ఉన్నాయి, అవన్నీ అసలు బ్రహ్మాండంగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అనిపించింది మళ్ళీ రావాలి అని, అందుకే కేవలం దీనికోసం వచ్చా 1 డేకి. మళ్ళీ రేపు వెళ్ళిపోతాను. ట్రైన్ నడిపించే పైలట్ లేకుండా ట్రైన్ వెళ్ళదు, ఆ డ్రైవర్ అత్యవసరం. అలాగే నువ్వు నేను పరలోకానికి చేరుకోవాలి, గమ్యానికి చేరుకోవాలంటే నీ హృదయం అనేటటువంటి సీట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి కూర్చుంటేనే నువ్వు పరలోకానికి చేరుకోగలవు. ఇదే మెయిన్ పల్పిట్ మాట. సర్వీస్ అప్పుడు తీయలేదు, వేరే వీడియోస్. ఇదిగోండి అయిపోయాక ఆ మెయిన్ పల్పిట్ చూసారు కదా, అది ఇక్కడేమో హ్యాపీ క్రిస్మస్ అని ఉంది. సో ఇవాళ డిసెంబర్ 25, 2025. సో సూపర్ కదా, 25. సో నాకు ఊహించని బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇంత బిజీ డే, ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ అటెండ్ అయిన డే ఏమో. ఆయన ఎంత బిజీగా ఉంటారు, కానీ ఆయనకి కలిసే ఛాన్స్ అయితే దొరికింది. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మాట. చదవండి, వాళ్ళ ఎలా సతీష్ కుమార్ గారిని ఇన్ పర్సన్ కలుద్దాం అనుకున్నా, మొత్తానికి కలిసేసి బయటకు వెళ్తున్నాం. అది చేసింది ఇదిగోండి నేను, జయరాజ్ గారు. అలా చెప్పండి సార్, ఇవాళ క్రిస్మస్ విషయం చెప్పండి అందరికీ. రవి గారు యూట్యూబర్స్ అందరికీ మా కల్వరి టెంపుల్ తరపున హ్యాపీ క్రిస్మస్. సో అనుకోకుండా గాడ్స్ ఎండ్ లాగా నేను ఎంటర్ అవుతున్నా. నేను ప్రసన్న గారు పరిచయం అయ్యి జయరాజ్ గారు పరిచయం చేశారు. ఈయన అడ్మినిస్ట్రేషన్ లీడ్ మాట. సో చెప్తే ఎలా అయినా కల్పిస్తా అన్నారు. సో మొత్తానికి చెప్పినట్టు చేశారు. దట్స్ రియలీ అమేజింగ్. సో అదిగోండి, ఈయనే ఫౌండరు అండ్ మొత్తం దీనికి ప్రెసిడెంటా మొత్తం కల్వరీ చర్చ్కి సతీష్ కుమార్ గారు. ఆయన 2 పిల్లలు, సాహస్ ఫ్రెండ్స్, ఇంకా పేరు సుహాస్ ఫ్రెండ్స్. సో మొత్తం బ్రదర్ ఇక్కడ కలిశారు. ఈయన పేరు ప్రసన్నరాజు. సో నాకు గైడర్ కనిపించి ఐడెంటిఫై చేసి రవి గారు అని, పాపం ఆయన వెళ్ళిపోతున్న ఆయన నా కోసం మొత్తం చర్చ్ అంతా నాకు టూర్ ఇస్తున్నారు అనమాట. జయరాజ్ గారు అదే జయరాజ్ గారు అని ఒక ఆయన పరిచయం చేశారు. ఆయన సెకండ్ ఇన్ కమాండ్ లాగా. సో ఆయన మాట్లాడిస్తూ ఉన్నారు. సో అదిగోండి చూపించండి సార్, అది మీ స్కానర్ అయితే చెప్పారు కదా. సో మొత్తం 4.5 లక్షలు మెంబర్స్ ఉన్నారంట. స్వైపింగ్ కార్డ్. సో లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఎంటర్ అవ్వాలంటే స్వైప్ చేయాలా? మీ మెంబర్షిప్ కోసం ఇవ్వండి ప్రసన్న రాజు గారు. ఎలా ఎగ్జాంపుల్ పర్లేదా అది?
హెచ్ది కూడా ఓకే. సో మొత్తం ఎంత బాగా 4.5 లక్షలు 4 లక్షల పైన ఒక్క ఊర్లో అసలు ఎంత ఇంప్రెసివ్. అవును ఆబ్వియస్గా. సో నేను అందుకే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో ఇలాంటి ఆర్గనైజేషన్ అందుకని మళ్ళీ వచ్చారండి సార్. సో చూడండి, ఈవెంట్ అంతా పీస్ఫుల్గా అవ్వాలని తెలంగాణ పోలీస్ ఎంతమంది పోలీసులు ఉన్నారు? 300 మెంబర్స్ ఇవాళ ఈ కల్వరీ చర్చ్కి మాత్రం. సో సక్సెస్ఫుల్గా అమేజింగ్ చేశారు. సో తెలంగాణ పోలీస్కి థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే గ్రాటిట్యూడ్ వాట్ ఎవర్. సో మీరు ఎక్కడ అంటే ఏ ఏరియా, ఏ పోలీస్ స్టేషన్ అని? అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. సో 300 మంది వెళ్ళిపోయారా ఇప్పుడు? ఉన్నారు. సో గ్రేట్, అసలు ఏ ఇష్యూ లేకుండా చేశారు ఇంత బాగా అని. వెరీ నైస్. అంటే వీళ్ళు రిక్వెస్ట్ చేశారా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుందా? అంటే సిపి సార్ ఉంటారు కదా, కమిషనర్ పోలీస్ సార్ నుంచి రిక్వెస్ట్ వస్తాను ఇక్కడికి అంటే లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా ఉండాలని చూపించాము. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. అశోక్. మీ పేరు? విజయ్ కుమార్. ఇదిగోండి కల్వరీ బుక్ సెంటర్, బైబిల్స్ మొత్తం ఇది బుక్ సెంటర్ అన్నమాట. సో వెళ్ళే ముందు నాకు ఒక కేక్ ఇప్పిస్తా అన్నారు, అందుకని. ఇది చిన్నగా ఉంది, బయట ఉంది, బయట పెద్ద. చాలా పెద్దది. ఇదేంటిది? ఇది అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇది ఏంటది? ఇది బయట చాలా పెద్దది. ఇది ఇది ఇదండి స్పెషల్ గిఫ్ట్ ఫర్ లేడీస్. చాలా బాగుంటుంది ఇది. అవునా? యా సార్ వాడమే, ఇది తీసుకెళ్ళాలి. మీరు ఇచ్చినా నాకు ప్లేస్ ఉండదు సార్. అవునా? ఎప్పుడు బ్యాగులు నిండుకుని ఉంటాయి. ఓకే ఓకే. నా తరపున ఇంకెవరికైనా ఇచ్చాను. ఓకే, రైట్ థ్యాంక్ యూ. 3 హాల్స్ ఉన్నాయి. సో ఇదిగోండి, నాకు చాలా సంతోషంగా ఉంది. హై సెక్యూర్ జోన్ అంట, అక్కడికి ఎవరికి రానివ్వరు. అలాంటిది నేను సతీష్ గారిని ఎలాగైనా కలుద్దాం అనుకున్నా, కానీ నేను ఎవరిని కాంటాక్ట్ చేయకుండా ఎలా హ్యాపీనెస్ స్టేస్ అని చూడండి, జస్ట్ అనుకున్నా వచ్చేసాం, ఆయన కలిసేసామండి. సో చాలా చాలా మంచిగా అనిపించింది. యా, ఆయన వల్ల అయింది. ఆయన చూడండి అడ్మినిస్ట్రేషన్ లీడ్ అంటే టైం సార్, అక్కడ మీరు కరెక్ట్గా ఉండడం, నన్ను గుర్తుపట్టడం అన్ని మనం ప్లాన్ చేస్తే అవ్వదు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు కమ్ అగైన్. అనుకున్నది జరిగింది. అంటే ఎవరిని కాంటాక్ట్ కూడా చేయలేదు, జస్ట్ వచ్చేసాము. ఒక అది నియర్లీ సార్ది అపాయింట్మెంట్ దొరకాలంటే 1 month బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో యాక్చువల్లీ సతీష్ గారిని కలిసినప్పుడు కూడా నేను అడిగాను, సార్ ఏదైనా మెసేజ్ ఇవ్వండి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేసి ఈసారి ప్లాన్గా చేస్తాం అన్నారు. ప్రస్తుతానికి ఏదో ఒక ఫోటో అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నా, సూపర్ అనిపించింది. సో అదిగోండి లాస్ట్ టైం ఏం మిస్ అయినా చూపిస్తున్నా. అదిగోండి ఆయన మెయిన్ ద మ్యాన్ సతీష్ గారు, గాడ్స్ ఓన్ టెంపుల్ రాస్తుంది కదా. ఇక్కడ ఎలాగ 10 కమాండ్మెంట్స్ ఉంటాయో క్రిస్టియానిటీలోని 10 పిల్లర్స్ ఆఫ్ కల్వరీ టెంపుల్ అన్నమాట. ఇదిగోండి మొత్తం ఎలా వచ్చిందంటే ద మోడల్ ఆఫ్ కల్వరీ ఈజ్ జీసస్ క్రైస్ట్. అంటే జీసస్ క్రైస్ట్కి ప్రధానంగా పవర్ ఆఫ్ కల్వరీ ఈజ్ హోలీ స్పిరిట్, ఫౌండేషన్ ఆఫ్ కల్వరీ ఈజ్ క్యారెక్టర్. అదిగోండి మొత్తం సర్వీస్, లవ్, సాక్రిఫైస్, సబ్మిషన్, గ్లోరిఫై గాడ్, స్క్రిప్చర్ అండ్ కల్వరీ ఈజ్ గ్రోత్. ఇదంతా కూడా ఈ 10 కమాండ్మెంట్స్ లాగా 10 పిల్లర్స్ ఆఫ్ కల్వరీ టెంపుల్ అన్నమాట. సో నన్ను అడుగుతారు చాలామంది, అంటారు అరే నువ్వు హార్డ్ కోర్ హిందూ కదా, నువ్వు ఎందుకు వెళ్ళావంటే నాకు ఎంత ఇంప్రెసివ్ అనిపించిందంటే లాస్ట్ టైము నేను సతీష్ గారి మెసేజ్లు నేను చూస్తుంటాను అన్నీ. అంటే ముస్లిం యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటా, మనకి ఖురాన్ కూడా బాగా బై హార్ట్ వచ్చు, బైబిల్లో కూడా చాలా తెలుసు, హిబ్రూ తెలుసు. చూసినప్పుడు ఎంతోమంది చూస్తే ఒక్క టైప్ ఆఫ్ కాంట్రవర్సీ కానీ లేకపోతే ప్రొవోకేషన్ కానీ ప్రొవోకింగ్ అని ఉంటుంది. ఈ మెసేజ్ మాత్రం ఎప్పుడు ప్లెయిన్గా యూనివర్సల్ బ్రదర్హుడ్లా అనిపిస్తుంది. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ మేడం. సరే చూద్దాం కల్వరీ టెంపుల్ ఎలా ఉంటుందని లాస్ట్ టైం వచ్చి అంత పెద్ద ఆర్గనైజేషన్ని, అంత పెద్ద ఈవెంట్ని అసలు ఎంత సీమ్లెస్గా ఉందంటే ఎక్కడ స్టాంపిడ్ లేకుండా అంత సీమ్లెస్గా, అంత పర్ఫెక్ట్గా. అప్పుడు అనుకున్నా సరే రెండోసారి కూడా రావాలి, ఆయనతో మాట్లాడాలని. సో ఈసారి మాట్లాడాను, నేను వీడియో తీయలేకపోయాను కాకపోతే సూన్. సో అందుకని వెరీ 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 ఇంప్రెస్డ్. ఒక పెద్ద హ్యూమంగస్ ఆర్గనైజేషన్ని ఇంత బాగా కండక్ట్ చేసినందుకు రియలీ హ్యాట్స్ ఆఫ్ మై. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ రిలీజియన్, వాట్ డినామినేషన్, అన్నీ మ్యాటర్ కావు. సో ద పవర్ ఆఫ్ పర్సనాలిటీ అని ఐ రియలీ లైక్డ్ ఇట్. దట్స్ వై ఐ కేమ్ సెకండ్ టైం అన్నమాట. అది సో అదివ్వండి క్రిస్మస్ గిఫ్ట్ కల్వరీ టెంపుల్కి వచ్చినందుకు నాకు కూడా దొరికింది. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఇదివ్వండి కల్వరీ టెంపుల్. ఇదేంటి సార్? ఇది కేక్. ఇది కేకా? ఒక కేక్. ఇదేంటి? పోలోగాయ్ పర్సా, ఒక వాలెట్. ఇది మల్టీ ఫంక్షనల్ మెటల్ బ్రాస్లెట్. అంటే ఏంటి సార్? అది మన సెల్ ఫోన్ అలాగా. ఇది
2 జ్యూస్లు, ఇదేంటి సార్? డైరీ. ఒక డైరీ, యా ఇది వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, యా అది ఇది బిస్కెట్ Candy. మా దగ్గర ఇది తయారవుతుంది. కార్లో హ్యాంగ్ చేస్తుంది కదా. సో ఇదిగోండి ఇదంతా మనకి కిట్ అయితే ప్రేమతో ఇచ్చారు, వెరీ నైస్. సో ముందు నేను తీసుకోను అని చెప్పాను, తీసుకోనంటే ప్లేస్ లేదు అని, కానీ సార్ అంతా అభిమానంగా ఇచ్చారు కాబట్టి తీసుకోవాల్సిందే. ఇది కల్వరీ టెంపుల్ డైరీ. సో ఇందులో ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ లేదా బైబిల్ నుంచి ఒక వర్స్ ఉంటుంది ఎవ్రీడే. సో ఈ బైబిల్ ఇది కూడా ఇచ్చారు. ఇదేంటి సార్? అది అంటే జస్ట్ అది పెన్ను, కీ చైన్ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ మొత్తానికి మనకి ఇవాళ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ మాట. ఇంత ప్రేమగా ఇచ్చారు కాబట్టి ముందు నేను తీసుకున్నాను సార్, కానీ నేను తీసుకుంటున్నా. సో ఇదిగోండి చర్చ్ క్యాంపస్లోని ఇది దగ్గర నుంచి చూడడానికి అంత పెద్దగా అనిపించట్లేదు, కానీ 240 అడుగులు ఫ్లాగ్ పోల్, తర్వాత 60 అడుగులు బై 40 అడుగులు భారతీయ జెండా. చూసారా? ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నది నాకు తెలియదు, ఒకసారి నేను గూగుల్లో చూసి చెప్తాను. కాకపోతే చూడండి అది 200 బెడ్ హాస్పిటల్ ఉందంట, ఇక్కడేమో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, వెనకాల బైబిల్ స్కూల్ ఉంది, అక్కడ పెద్ద కిచెన్ ఉంది అన్నీను. సో అంతా అయిపోయాక నింపాదిగా తీస్తున్నాను. లాస్ట్ టైం అంటే హడావుడిగా తీసేసాం కదా. చూడండి ఇంత గ్రాండ్ హ్యూజ్ హ్యూమంగస్ చర్చ్, చాలా 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 ఇంప్రెసివ్ అనిపిస్తున్నాడు అది. సో ఇదిగోండి ఇది మెయిన్ శాంక్చురీ. లాస్ట్ టైం నేను వెళ్ళింది ఇది బెత్లహేమ్ హాల్ మాట. జస్ట్ ఆలోచించండి, ఊరు సెంటర్లోని 14 acres. అంటే ఆయన కొన్నప్పుడు, ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఉండేది కాదు, కాకపోతే ఇప్పుడు హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో 14 acresలోని బ్రదర్ ఏం చెప్తున్నారంటే ప్రతి వారం పెరిగిపోతుంటారంట. 4.5 లక్షలు మీరు వీడియో పెట్టేసరికి 5 లక్షలు అయిపోతారేమో అని, అంత ఆకర్షణీయంగా ఉంటుందంట మెసేజ్. సో ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలి, డీల్ చేయాలి అన్నట్టు మొత్తం సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇస్తారు అని. నాకైతే మాత్రం నేను లాస్ట్ టైం ఒక్కసారి వచ్చాను, ఏముంటుంది చూద్దామని, చాలా 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 ఇంప్రెసివ్ అనిపించింది కాబట్టి రెండోసారి కూడా వచ్చామాట. సో ఇదిగోండి అదొక హాల్, ఇలా ఓవర్ఫ్లో హాల్స్ చాలా ఉన్నాయి. ఆ పక్కన ఒక హాల్ ఉంది. సో మొత్తం చూడండి ఇదంతా. సో ఇదైతే మెయిన్ హాల్ చూసారా. సో అదిగోండి అయిపోయింది, లాస్ట్ ఇంకెళ్ళాం. సో అదిగోండి డిఎల్ఎఫ్లో నడుస్తుంటే వీళ్ళు హాయ్ చెప్పారు, వరంగల్ నుంచి వచ్చారంట. వీళ్ళు కూడా ట్రావెలర్స్ అంతేనా, మినీ ట్రావెలర్స్. సో నైస్ సీయింగ్ యూ. ఏంటి పేరు చెప్పు? సన్నీ, శంతన్, సిద్ధు, మణిదీప్. శంతన్ అంటే బెంగాలీ పేరేంటి? యూజువల్గా శంతన్ అంటే బెంగాలీ పేరు అది. సో ఇది డిఎల్ఎఫ్. సో ఎన్ని రోజులకి వచ్చారు? వన్ డే. ఓకే. సక్సెస్ఫుల్గా మన మిషన్ అయితే అయిపోయింది. డిఎల్ఎఫ్ ఏరియాకి వచ్చాను, ఇక్కడ ఏదైనా ఫుడ్ ట్రై చేద్దామని. సో ర్యాండమ్గా వాక్ చేస్తున్నా, ఏమైనా దొరుకుతుందా అని చూద్దాం ఇవాళ ఎక్కడ వేర్ వి ఎండ్ అప్ అని. సో ఎప్పుడూ ట్రై చేసేది కాక సంథింగ్ డిఫరెంట్ అని, ఇదిగోండి డిఎల్ఎఫ్లో ఎదురుగా చాలా 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 ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ చాప్ స్టిక్స్ అని, ఆ పైనేమో జస్ట్ బిర్యానీ అని ఉంది. సో దానికి వెళ్దాం, ఇది ట్రై చేద్దాం ఇవాళ. సో నేను అనుకోకుండా డిఎల్ఎఫ్లో నడుస్తుంటే చాప్ స్టిక్స్ అని పెద్దగా కనబడింది క్రౌడ్తోని, మీద జస్ట్ బిర్యానీ. ఇదిగోండి భీమవరం నుంచి అంట. ఈయనే మీదే కదా ఇది షాపు? చెప్పండి సార్, మీ స్పెషాలిటీ ఏంటి, బిర్యానీ ఏంటి? బిర్యానీస్లో మంది రాజుగారి కోడి పలావ్, ఫ్రై పీస్ బిర్యానీ, పచ్చిమిర్చి కోడి పలావ్, గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర పలావ్, కాజు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. అన్నిట్లోకి ఎక్కువ సేల్ అయ్యేది? ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ ఎక్కువ సేల్ అవుతాయండి. బట్ మరోవర్ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, రాజుగారి కోడి పలావ్ ఒకటి బాగా. ఇప్పుడు నాకు ఇచ్చిన బిర్యానీ ఏంటి? మీకు ఇచ్చింది మీరు మీడియం స్పైసీ అన్నారు కాబట్టి పచ్చిమిర్చి కోడి పలావ్. ఇదిగోండి ఇది ఇంటి నుంచి వచ్చిందంట రొయ్యలు, ఇది నాకు ఇచ్చారు. ఇది తింటుంటే అసలు మండుతుంది, అంటే ఇన్ గుడ్ వే, చాలా బాగుంది. సో ఇప్పుడు స్పైసీ ఉండదు అయితే? మీడియం స్పైసీ సార్. అదంటే మీరు స్పైసీ తక్కువ తింటానన్నారు. స్పైసీ తక్కువ కాదు, కానీ మీది ఏ లెవెల్ స్పైసో తెలియదు కదా, అందుకని తక్కువ అన్న. అందుకే నేను అది శాంపిల్ కోసం చాలా బిజీ సెంటర్ కదా ఇది. రోజుకి ఎన్ని బిర్యానీలు అమ్ముతారు? మేము రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. అవును, ఎన్నాళ్ళు అయింది? ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 27th మనం స్టార్ట్ చేసాం. అంతే, 1 month కూడా అవ్వలేదు. 1 month కూడా అవ్వలేదు. చాప్ స్టిక్స్ అనేది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉందండి, 25 years నుంచి ఉంది. శ్రీనగర్ కాలనీలో ఉంది అది. దాంట్లో ఒక పార్ట్నర్ మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాం. సో ఇది భీమవరం స్టైల్ అయితే? ఇది మన హోమ్ స్టైల్ అండి. మన ఇంట్లో ఎట్లయితే ఏమేమి స్పైసెస్ తో చేసుకుంటాం, ఫార్ములా అంతా మా మిస్సెస్. అవును.
ఇప్పుడు సో నేను తిన్నాక రివ్యూ చెప్తా బాగుందా లేదా ఏంటి అని. అంటే బిర్యానీ- ఇది మాత్రం సూపర్ ఉంది. బిర్యానీస్ వరకు మనమేనండి. చాప్ స్టిక్స్ చైనీస్ వరకు అయితే మనకి 25 years నుంచి ఆ చాప్ స్టిక్స్ తరఫు నుంచి ఎవరైతే చెఫ్స్ ఉన్నారో వాళ్ళే చేస్తారు. ఓకే పులావ్స్ అయితే మన హోమ్ ఫార్ములా. ఓకే మీరు తిన్న తర్వాత డెఫినెట్గా చెప్తాను. థ్యాంక్ యూ. సో నైస్, మీరు నన్ను గుర్తుపెట్టి నన్ను ఇన్వైట్ చేసి మీరు ఎందుకంటే రికగ్నైజ్ చేయలేనంత స్మాల్ అలాగేం కాదులే కానీ సరే థ్యాంక్ యూ. ట్రై చేసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవ్వండి, ఇప్పుడు టేస్ట్ చేశాను. పచ్చిమిర్చి కోడి పులావ్ చాలా 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 బాగుంది. ఇది నిజంగా పెయిడ్ ప్రమోషన్ కాదు, ఫ్రీ ప్రమోషన్ కాదు, నేనే వాలంటరీగా వచ్చాను. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదిగోండి, నేను ఒక 4 స్పూన్లు తిన్నా, చాలా బ్రహ్మాండంగా ఉంది, వెరీ గుడ్. సో డిఎల్ఎఫ్లోని చాప్ స్టిక్స్ కింద ఆ పైన బిర్యానీ అది. సో అది డిఎల్ఎఫ్లో అనుకోకుండా ఈ చాప్ స్టిక్స్ జస్ట్ బిర్యానీస్ అయింది. ఏమైనా టేస్ట్ ఉందా? ఇంట్లో కూడా అంత బాగుండదు బిర్యానీ. ఏమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను మరి రెస్టారెంట్లు ఇవన్నీ ప్రమోషన్ చేయని మీకు తెలుసు, కానీ చాలా 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 నచ్చింది. భీమవరం వాళ్ళు స్టార్ట్ చేశారంట బిర్యానీ అయితే అసలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇలాంటి బిర్యానీ, అంత ప్రమాణం. సో మీరు డిఎల్ఎఫ్లో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాప్ స్టిక్స్ కింద మీద జస్ట్ బిర్యానీ, ఓకేనా? అది గెస్ ఇంక వెళ్దాం. ఇక్కడ మీఠా పాన్ తీసుకుని ఉంటే బ్రో అడుగుతున్నాడు ఏం ఫ్లేవర్ కావాలంట. నేను ఎప్పుడు వినలేదు నా జీవితంలో. ఓపెన్. సో అదిగోండి ఫ్లేవర్స్ ఏంటది, రోజ్ ఫ్లేవర్, వెనీలా, మస్తానీ ఏవేవో ఉన్నాయి. మీఠా పాన్కి ఇన్ని ఫ్లేవర్స్, వెరీ గుడ్. సో అండి బిర్యానీ అయిపోయాక అర్బన్ కెఫేలో మీఠా పాన్ తీసుకున్నా. ఎన్ని రకాలు ఉన్నాయి? నామ్ క్యా హై భాయ్? నామ్ సల్మాన్. ఓకే, సో సల్మాన్ అర్బన్ కెఫే చూడండి చేస్తున్నాడు. రోజ్ ఫ్లేవర్ అంట ఒక మీఠా పాన్. కిतना है एक मीठा पान? 40. సో ట్రావెల్స్ ఏమంటారంటే వీని విధి వీచి అంటారు లాటిన్లో. అంటే ఐ సా ఐ కాంకర్డ్ అని. సో సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందన్నమాట. అనుకున్నా రావాలి అని వచ్చేసాను, చూద్దామనుకున్నా చూసేసాను. కాంకర్డ్ అంటే పెద్ద ఆయన్నే కలిసేసాను కాబట్టి వీని విధి వీచి, గుడ్ వే టు సమరైజ్ ద హోల్ ట్రిప్. సో ఇది లాస్ట్ క్లిప్ గైస్. గాడ్ జోన్ టెంపుల్ అని ఉంది లోపల. 10 పిల్లర్స్ చూపించే కదా. సో కాబట్టి